హలో ఫ్రెండ్స్, ఏంటండోయ్ గ్రేవీగా కర్రీ కనిపిస్తుంది. ఏం కర్రీ అనుకుంటున్నారా? వంకాయ టమాటా గ్రేవీ కర్రీ అండి. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. దానికోసం పొడవాటి వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలను కొంచెం ఉప్పు నీళ్ళు వేసి అందులో కట్ చేసిన వంకాయ ముక్కలను వేసి కాసేపు అలా ఉంచాలి. వంకాయలు వగరు రాకుండా ఉంటాయి. ఒక ప్యాన్లో నూనె వేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం దోరగా వేపిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లో వేసాం కదండి వంకాయ ముక్కలు, వాటిని ఉల్లిపాయల్లో వేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు వగరు రాకుండా ఉంటాయండి. ఇలా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత పేస్ట్ కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు, చెక్క, లవంగాలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందాక వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి కదండి, అందులో ఆ పేస్ట్ను వేసి ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు చూడండి, పైన నూనె తేలుతుంది కదండి. ఇలా పచ్చి వాసన పోయి నూనె తేలేదాకా తగినంత కారం, ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, ఇప్పుడు దానికి సరిపోయేదాకా చూసి వేసుకోవాలి కారం. తర్వాత తగినంత వాటర్ వేసి వాటర్ ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి నూనె కనబడుతుందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి వంకాయ టమాటా కర్రీ.